ఏదన్నా పాట అందుకో మామ. పాట పాట ముంగలడు మల్లె పూలు గల్లు మన్నయ్యి కొప్పులోనా కాదల్డు. ఇప్పుడు ఊరు ఎంత ప్రశాంతంగా ఉంది. అదే ఆలోచిస్తున్నా. అంటే మనం ఎర్రిపప్పు వల్ల అట్లయితే దినాము అడోసాట రంక పెడుతుంటే ఇప్పుడు దేవుడు దొరకలేదా మనకి, కనబడట్లేదే. ఇంత ప్రశాంతంగా ఉంటే మనకు కానీ ప్రాణం ఒప్పుదాడు. రాదు నిద్ర రాదు. అవును కనబడట్లేదే. నోట్లోకి వేసుకుంటే కలిపిపోయింది కరిగిపోవాలా హల్వా. యాదో 50 రూపాయలది. 50 రూపాయలు బాగున్నాయి. సరే హల్వా ఇస్తలే. ముక్క ఎక్కువ పో. వేస్తలేనా? ముస్లిం తింటాను. సరే తిను తిను. బాగుంటాయి కదా. బాగుంటుంది మెత్తగా హల్వా. మళ్ళీ ఇటుక రావాలా. సరే సరే సరే. అల్డు ఈ పెన్నయ్య మామేమి ఆయన బ్రహ్మాండంగా రోజులో వస్తున్నాడు. ఇకేం లేదా దా ఇద్దమ్మా కొడుకులతో ఈపు దోమిస్తానమ్మా చూడు కొద్దా. ఏమమ్మా బాగా తోజుగా పోతున్నావు. ఆడికే పోతారమ్మా అని చెప్పాలా. పోతావులే కానీ సప్పులు లేకుండా పోతుంటావు. యాటికి మమ్మ తప్పలు కొట్టగా పోనా పోతాను ఆడుకో. అదే అదేలే ఏం చూస్తారు మీరు. మామా తెలుసులే గాని కడపాత్రం అప్ప కాదు కడపాత్రంలే గాని మాకు తెలుసు. కడపాత్రమే కడప కింద మా రెండో తక్కే కదా. చాలా ముస్లిం అప్ప నన్నేం గొప్పలు చెప్తారు మీరు. ఏడ పోతున్నాను మా తెలుసులేమమ్మ. మేమేమో ఊరికి చెప్పులే. నువ్వు మాత్రం కనపడు కూడా అనుకున్నాను. నువ్వే కనపడినావు నాకు. ఏందా నువ్వు అర్థమే చేసుకోవు. అల్డో ఏమమ్మా ఎట్లా మాట్లాడి చూసినావు. ఆ సంశీరా నీ శాంతమత్తా పోతున్నాను. ఓ శాంతమత్త ఆమె దానికి కట్ట మీద కూర్చొని ఎదురు చూస్తుంది. ఇట్లా ఎదురు చూస్తుండే. మాకు తెలియదు నువ్వు ఇంత మసాలా ఉండేది. ఆ పెంపులైనా పెట్టావు నా కొడుకుకి. మళ్ళీ నువ్వు మేము ఎట్లా వాళ్ళమ్మా ఎడన్నా మనముడు ఏం మామా నేనున్నాను పో మనం నీకే చెట్లు చూస్తే ఏం కథ. ఎంజాయ్ ఎంజాయ్ నీకేమి ఇంకా ఎంతసేపు మామ తిరగడు కాదు. నువ్వేందనుకున్నావు ఎవరికొవరికి రంకలు పెట్టుకోకుండా ఈ కడప చల్లగా కాదు. ఈ కడప చల్లగా కావాలంటే రంక పెట్టే తిరల. ఏందనుకున్నావు ఉన్నాడు కదా ఎన్నైతే కొడుకులు ఉండలేదా. కొడుకులకు అగ్గపుల్లు గీసేస్తాము. తాత కింద బగ్గ మండల అట్లా ఏందనుకున్నావు. బద్దలు కూడా పదా. ఏ అమ్మకం చూసా చిన్న మా మామ ఇవ్వద్దు. ఈ కథ ఉందిలే. మా మామ ఇవ్వద్దా కాదు. ఆడ కొలని వేసేది కాదు. ఈడ పసికిలు తీపిస్తాను ఇప్పొద్దా. పిలిచి త్వరగా. ఏ శివ విజయ్ రోగు అని తిట్లు రాను నేను. ఏమమ్మా ఏం వచ్చినావు. యాపద్దు కానీ ఇంటి దగ్గర రావు. కాదా అమ్మా మీ నాయన ఆట పోయినట్లా. ఈడ ఆడ చెట్టు కింద బడ్జెట్ సమావేశాలు చేస్తుంటాడు కదా చూడలేదా. బడ్జెట్ సమావేశాలు కాదయ్యా. ఆయపాడ ఎక్సర్సైజ్ పోయినాడు. ఎక్సర్సైజ్ కే ఏందనుకున్నావు. మేము నా అబద్ధాలు చెప్తున్నావా నువ్వు. ఏం ఎక్సర్సైజ్ పోయినాడు అవి మేము చెప్తాం ఇక్కడ. అట్లా కూడా కాదు మామ నేనా తీసిపోయినాడు. ఏందంట ఏంది అట్లా వాడు కాదా నాయన. పాప పొద్దున్నే బాగా వచ్చినావు. రంగు పెట్టేకి వచ్చినావు బానే. అంటే మమ్మల్ని నమ్మరా మీరు. మా నాయన చాలా ధర్మతులు లేడిపోయి చెప్పొద్దు. మీ అల్లుడిని నిన్ను సింధపని చేస్తాము. ఊర్లోకి రన్నింగ్ చేస్తాం చూడండి. మమ్మల్ని చెప్తున్నారంటే అబ్బా మా మీద రొంగ మెరుపులు మెరుపుతున్నారులే కానీ మేము చెప్పిండేదంతా అబద్ధం అనమాట. మీరు కదా అబద్ధమే. అంటున్నాడు మళ్ళా చూడు మళ్ళా. అబ్బా మనముడా నువ్వుగా ఉండవా ఇంట్లో. నువ్వు మా తాత నా తాత అంటావి కాదులే. పుట్టుకోసకట్లే ఎగిరెగిరి పడుతున్నావు. అగ్గుపుల్లంతా లేవు. మీ తాత ఎప్పుడన్నా నీకు కురుకురు గాని చాక్లెట్ గాని తెచ్చిచ్చిండే మళ్ళీ నీకు.
ఎట్లా మాట్లాడుతున్నావు అప్ప ఇప్పుడు నాకు తెచ్చిచ్చినాడని ఆటకు చూస్తావా హల్వా కొబ్బరి చిన్ని అన్ని కట్టించుకొని పోతున్నాడు ఆ మిక్చర్ బండి అయిపోయి అడుగుపో దీని ఆమె ఎక్కడ కట్టించుకుపోతున్నాడో అయిపోయి చెప్తాడు మీకు అంత నమ్మకం లేకపోతే రాండి నా మా ఇంటి రాండి చూసేకి వస్తాంపా చూద్దాంపా మీకు భూములు ఉన్నాయా అవన్నీ మీకు తక్కువ లాస్ట్ ఆడ దినామో సంతకం ఆడబెట్టొస్తున్నాడు అబద్ధాలు చెప్తున్నారా చూద్దాంపా నీకు టెంట్లు పెట్టే పని తప్ప ఏం పని ఉండేది ఇంకా మేము అర్ధోనింటి చూపిస్తాం దగ్గరికి రాము మీ అవిసాట్లు మీదే చూడు మళ్ళీ చూద్దాంపా ధర్మాన్ని పట్టుకుని అట్లా అంటే ఎట్లా మేమంతా మనము తిక్కోవాలనుకున్నారు మనల్ని బాగా చెప్పినా పాప ఆ ఇల్లు ఉంది ఆడ ఆ యాప్ సెట్ ఇట్లా సొంత ఉంది ఇట్లా అక్కడగా ఇంట్లో పోయి చూడుకోండి చూద్దాంపా అబద్ధాలు చెప్తున్నా మాకు సంబంధం లేదు అబద్ధాలు చెప్పొద్దు పెట్టాడు మనం పోదాంపా మనం పోదాంపా మా మామకి ఈ పొద్దు మామూలుగా కాదు మసాలా రుబ్బుతుంటే సింతోకి వెళ్తుంటే మామకి చూసి తలుచుకుంటుంటే మామూలుగా బ్రహ్మాండంగా ఉంటుంది వీలే కదా వీలే కాదన్న ఏం పని నీకు సొందులో ఏం చెప్తున్నావు ముస్లిం ఓపెన ఆ మనిషి దేవుడు మా అన్నుడు చెప్పి నేను నమ్మలే ఏం చెప్తుంది కాదు ఇట్లా నీకు చెప్పుకుంటా ఏం పని ఏ పని ఉంటే వచ్చింటే ఏం పని గిడా ఏ ముసలికి ఏం పని పని ఉంటే వచ్చింటే ఇంట్లో ఉండాలి బయట తిరుక్కుంటున్నావు ఇంత ఏ పని ఉంటే అమ్మదే ఉందప్ప జోలి వచ్చిన ఏ ఉంది దాపెట్టిన దాన్ని ఆడదేసి పెట్టినావా కాదనా మేమేమన్నా తప్పులు చేస్తే నువ్వు చెప్పేది పోయి మళ్ళీ నువ్వు ఇట్లా చేస్తే ఎట్లనా పని ఏదో వచ్చింది ఏం పని నీకు ఈడ అన్ని ఇంటికాడ మాట్లాడకూడదు ఇంట్లో ఇట్లా మంచి పద్ధతి కాదు యా బజార్ మర్యాద ఏంటి వయసు అయింది నాకు కొంత పాప వస్తాపా ఇంటికి బా బజార్లో ఇంటి బా ఇంట్లో వస్తాపా ఇంట్లో మాట్లాడదాం అన్నీ కాదులే ముసలినా కొడుక ముసలి మోపులో నీకు ఏంటిది పనులు నేను మొన్న 20 తులాల నెక్లెస్ నా పెన్లో మడిగితే ఈగిపోదు యాడ పెట్టావు ఆ నెక్లెస్ అంటే మిగతా ఆస్తి కూడా పోకూడదు మన ఇట్లా ఏ బజార్లో ఇల్లు కురుకురే కొనేవు నువ్వు ఇల్లు కురుకురే కొనేవు నువ్వు అవన్నీ తీసుకోపోతావా నువ్వు మర్యాద ఏంటి ముసానికి సగం ఆస్తే అక్కడ రాసిచ్చానని తెలిస్తే ఈయన నన్ను చంపేస్తారేమో అక్కడ ఎత్తప్ చేసేది పొద్దు కాదు ఇంకా మా అన్ని ఆస్తులు ఎన్ని పోగొడతావు మా ఆస్తులు మాకు పంచాడే మా ఆస్తులన్నీ పంచు ఇంకా రిజిస్టర్ చేసుకుంటాం అయిపోతావా నీ తోట ఎట్లా అయిపోతావు మాకు పంచాడా రాసిస్తే మాకు మేము ఇల్లు చేసుకుంటాము 10 ఎకరాలు అటు విడిచిపెట్టి అంతే మీరు ఏమైనా చేసుకుంటారా ఇంకా ఆ ముసలోడా ఆ 10 ఎకరాలు ఏం చేద్దాం అనుకున్నావు ఏ అర్థం చేసుకోండి మీరేనా 10 ఎకరాలు ఏం చేస్తావు ఏ ముస్లిం అప్పుడు ఏమే తలదాపు అవన్నీ అవసరం లేదు 10 ఎకరానికి అవసరమే లేదు ఆ 10 ఎకరాలు ఆడివే ఏం చేస్తావు 10 ఎకరాలు మీ ఫ్రెండ్ ఏం చేయలేదు ఎన్నో చేస్తే ఏ ఆ సొంతూరు శాంతమ్మా ఏమందమ్మా మీ తమ్ముడు యా తమ్ముడు ఆ సొంతూరా సన్నమ్మ అంతా చూడ అర్థం కదా మా నాన్న రజిత్నావు మా నాన్న తెచ్చిపోతా నాకు చూస్తుంటే నువ్వు అప్పుడు లర్ర లాస్ట్ అంతా పంపిస్తావా నన్ను ఎత్తుకోరంతా ఉతకాలా ఎత్తుకా కట్టదా ఎప్పుడైనా కురుకురుకొని అంటే కొనిపోవా ఆశ్రమం లర్ర రాసిస్తాక బుద్ధి దగ్గర చూడు ఒక్కరిగా చచ్చిపోతాం కదా ఎత్తుకోమని చెప్పి నన్నే కొడుతు కదా ముద్దు మనవడానికి ఏంట్రా నన్నే ఎత్తి వానానికి నీకు తేడా లేదు మయ్యా అన్ని కాదులే సాయంత్రం ఇంటికి రా నీకు చెప్తావు అన్నం కూడా పెట్టండి నీకు ఇంకొకటి ఇంక ఇంట్లో చంపేసిరప్ప నాన్నకి పెళ్ళితో సినిమా అలవా అయిపోయినా మామా అని మామని బాగా చేస్తారు అందరూ ఊరు అంటుండ్రు కానీ మమ్మ నీకు నమస్కారమా కడపులు కాగా మామ
ఆ? కడుపులో కాగా కదా శరణ్. ఇక్కడ మంట పెట్టినావప్పా గుద్దు పాల్గొట్టినావు ఇన్ని మంట పెట్టినావు ఇంకేమప్పా రోడ్డుకి శాపం దిక్కినట్లు దిక్కిరా. అయ్యే నా పెళ్ళాంకని తెలిపోయినా నువ్వు అమ్మ తండ్రి నువ్వు ఎక్కడ ఎదురైతే అప్పుడు తండ్రి ఇంట్లో ఉంది ఇంకా నీకు ముహూర్తం, ఇంకా ఇంటికి రాని కథ చెప్తారు. తిన్నాడు ఏం పెడతారు అప్ప తండ్రి అమ్మా లేకపోతే హల్వా తీసుకొని మెల్లి పోతావు దినామా. రామకృష్ణ అంటుంటున్నా తండ్రి ఇంకా అమ్మా ఆ ఊరికి ఆగాలని తగలాడతారా మీరు ఇద్దరేను పేర్లు మాత్రమే పడినాయి, సినిమా ఇంకా ముందుకు ఉంది. నీ అట్లా వాళ్ళు యాడున్నా అందరికి జింతాకే ఇంకా ముందుకే ఫోన్ ఫోన్ సామి అక్కడ అమ్మాయ ఊరుకోరున్నా సార్. హాయ్ హాయ్ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, ఈ స్కిట్ వచ్చేసి ఎవరిని ఉద్దేశించి అయితే తీసిండేది కాదు, ఓన్లీ మిమ్మల్ని నవ్వించడానికి మాత్రమే. ఏ ముసలోళ్ళు ఏ పేదోళ్ళు ఇట్లా పెద్దోళ్ళు ఎవరు అట్లా చేయరు, మిమ్మల్ని నవ్వించడానికి మాత్రమే. ఇది సీరియస్గా తీసుకొని మళ్ళీ మా ముందు ఇది కావద్దండి, ఇది మిమ్మల్ని కాస్త నవ్విస్తారని అంతే. అంతే సార్ షార్ట్ ఫిలిం సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట కూడా కొట్టండి. ఇదే విధంగా ఈ కాన్సెప్ట్ ఏదైతే ఉందో ఈ మామ అల్లుళ్ళ కాన్సెప్ట్ ఇంకా వస్తూనే ఉంటాయి. దగ్గర ఒక 6-7 ఎపిసోడ్లు అనుకుంటున్నాము. అవన్నీ స్క్రిప్ట్ పూర్తయిందంటే మొత్తం అన్నీ వస్తాయి. అన్నిటిని సబ్స్క్రైబ్ చేసుకొని అన్నిటిని లైక్ చేసి కామెంట్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేస్తారని అనుకుంటున్నాం. మీ సపోర్ట్ ఉండాలి మాకి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. అల్లుడు మామ తగ్గొద్దు, మీ అంచగా రాతాడా మీరు మీ బాయ్ బాయ్.